ఈరోజు మేము వంకాయ టమాటా కూర వండబోతున్నామండి. రోజును రొయ్యలు చేపలు అవి తిని కొంచెం బోర్ కొట్టింది. మనకి ప్రతి వారం 1-2 సార్లు ఈ వంకాయలు ప్రతి ఇంట్లోనూ వండుకుంటారండి. ఈ వంకాయ కూర వండుకునే విధానం కొందరు రకాలుగా వండుతారు కదా. నేను గ్రేవీ అది చిక్కగా వచ్చేలాగా మంచి రుచికరంగా ఈ వంకాయ కూర ఎలా వండుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మళ్ళీ అది కూడా అలాంటి మోడల్ కదండి, పాతకాలం పద్ధతిలో వండుతారండి మా బాగా. కుండా పోయి అవన్నీ మీకు తెలుసు కదండి. వండుకోవడం తిందాం రండి. మంచిగా మెత్తగా నవనాలు ఆడేస్తున్నాయండి. వంకాయలు చూడంగానే లేతగా అనిపించినాయండి. కొనుక్కొచ్చాం తిన్నా. కైమక్క ముక్కల్లా ఉంటది కూర, వండుకు తినేద్దాం. ముందుగా కూరగాయలు అన్ని కూడా ఉప్పు నీటిలో కడుక్కోవాలండి. మనకి కెమికల్స్ అవి వేస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్కువ వేస్తారండి. అందుకోసం ఉప్పు నీటిలో కడుక్కుంటే దాని ఎఫెక్ట్ కొంచెం తగ్గుద్దండి మనకి. ఇప్పుడు ఈ వంకాయ టమాటా కోసం ఒక 1/2 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. తెల్ల వంకాయలు లేత తీసుకుంటే కూర భలే రుచి ఉంటుందండి. ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 7-8 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం చిన్న అల్లం ముక్క, 10 ఎల్లుల్లిపాయ రేకలండి, ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులండి, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా కారం, 1 చెంచా పసుపు, కూర వండుకోవడానికి నూనె అండి. ఇప్పుడు వీటితో మనం వంకాయ టమాటా కూర వండుకుందాం. ముందుగా వంకాయలని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. ముక్కలో కోసిని బయట వదిలేసాం అనుకోండి, నీళ్ళల్లో వేయకుండా కండ్ర వచ్చేస్తాయండి, అంటే నల్లగా అయిపోతాయి అనమాట. వంకాయ చూసారా ఎంత లేతగా ఉందో. వంకాయ లేతగా ఉంటే కూర భలే రుచి ఉంటుందండి. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. నేను బాగారు పొయ్యిలికేసింది. కూరకు సంబంధించి అన్ని రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు కూర వండుకుందాం. సట్టి పెట్టుకున్నాను. ఒక 3 చెంచాలు నూనె పోసుకుందాం అండి. నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి రుచికి సరిపడ ఉప్పు దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి బాగా ముక్కలు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఒక్క 2 నిమిషాలకి టమాటాలు కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో కోసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసేసుకుందాం. నీళ్ళల్లోంచి దేవుకుంటూ వేసేస్తున్నానండి. ఒక్కసారి బాగా కలిపేద్దామండి ముక్కలన్నీ. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి వంకాయ ముక్కలు. ఒక 3 నిమిషాలకి వంకాయ ముక్కలు బాగా మగ్గినాయండి. దీంట్లో ఇప్పుడు 1 చెంచా పసుపు వేస్తున్నాను. 2 చెంచాలు కారం వేసుకుందాం.
ఒక్కసారి కలిపేద్దామండి. ఇలా నీళ్ళు వేయకముందే కారం అది వేసుకోవడం వల్ల పచ్చి వాసన పోద్దండి కారం. ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకున్నాం అంటే చిక్కగా వస్తుందండి కూర. భలే రుచి ఉంటుందండి దీనివల్ల. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అండి. బా అమ్మగా ఉందండి వంకాయ ముక్క. కూర రెడీ అయిపోయింది, దింపేస్తున్నాను. ప్రసాద్ దా తిందా. వచ్చేస్తున్నాను అంటెకులు పట్టరానా? తీసుకురా. కూర్చో. కాదు తిని వంకాయ కూర ఎలా ఉంది చెప్పు. వంకాయ టమాటా నేచురల్ పత్తులు. అమ్మో ఏడిగా భలే ఉందా. అదిరింది. బా బాగుందా? సరిపోయింది. నెంబర్ 1గా కుదిరేసిందా. వంకాయ కూరగాయల్లో రాజండి, అందుకనే కిరీటం పెట్టాడు దేవుడు దానికి. అదే కూరలో అయినప్పుడు కిరీటం తీసేస్తున్నాడు మా బాబాగారు. సూపర్గా ఉంది. జీడిపప్పు గ్రేవీతో చిక్కదనం అదిరిపోయింది కూర. కమ్మదనం కూర. వంకాయలు మంచి లేత నవ్వుల్లో ఉన్నాయేమో. కూర బ్రహ్మాండంగా కుదిరేసిందండి. మరి చేసిన విధానం కూడా పాతకాలం పద్ధతిలో చేసాడు కదండి. అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ శుభ్రంగా నూరేసాడు కదండి. మసాలాలు అవి ఏమి వేయలేదండి. గింత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అదేంటది జీడిపప్పు గుజ్జు వేసాడు కదండి. నెంబర్ 1గా వచ్చేసిన కూర. మరి మా బావగారు చేసిన విధంగా మీరు కూడా ఇలాగ వంకాయ టమాటా కూర వండుకుని అందులో కదా జీడిపప్పు పేస్ట్ వేసుకుని వండుకుని తినండి. పల్లి పేస్ట్ కూడా పల్లీలు కూడా దంచుకుని వేసుకోవచ్చు. మీకు రుచి అందులో ఏది కలితే వేసుకోవచ్చండి. నూరుకుని వేసుకోవడమే. వేసుకుని తినండి. ఆహా ఓహో అంటారు మీరే. మరి మా ఈ వంకాయ టమాటా కూర వీడియో కనుక నచ్చితే మన గోదావరి లిండిచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. షేరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటామండి.